శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే మా వాళ్ళ ఇంటికి వచ్చానండి, పుట్టింటికి. మరి గుళ్ళోకి వెళ్ళాను. చక్కగా అమ్మవార్లకు కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ ఇచ్చుకోవడం జరిగింది. మరి అలానే మరి పుట్టినూరు మరి అమ్మవారిని పూజించుకోవాలి, అలాగే మన పుట్టింటి వారిని కూడా పలకరించుకోవాలి కదండి. వచ్చాం. మరి ఇక్కడ నేల మీద వేసిన మూల ఈ పువ్వుల మొక్క చూసారా? ఈ పసుపు పువ్వులు, ఈ పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చక్కగా మనం అదిగో చూసారా, ఆవిడ కోతున్నారు నా కోసం. మరి ఇది ఎంత పెద్ద చెట్టు ఉన్నది అంటే, ఇది చాలా పెద్ద చెట్టు ఉందండి. మరి పువ్వులు కోస్తే మరి ఒక పెద్ద తట్టడ పువ్వులు అవుతాయి అన్నమాట. మరి ఇలాంటి మొక్కలు మేము కుండీలో పెట్టుకుని పెంచుకుంటామా? ఒక్క పువ్వు పూస్తే చాలండి, చాలా ఆనందం, చాలా సంతోషం వచ్చేస్తుంది. అబ్బో, మనం వేసుకున్న మొక్క పూసేసిందని. కానీ నేలకి కుండీకి అంతా మరి వచ్చేసిన తేడా ఉంటుందని చెబుతున్నాను. ఎందుకంటే కుండీలో పోషకాలు ఇచ్చి మనం జాగ్రత్తగా పెంచుకుంటే 2 పువ్వులు పూసింది 4 పువ్వులు పోతాయి అనుకోండి. ఇక్కడ నేల మీదే అనుకోండి, ఏమీ లేదండి. కనీసం నీళ్లు కూడా పోతారో పోయారో చెప్పలేము సుమండి. చక్కగా ఇలాగా పూసేస్తాయి. పూజ అంటే ఎవరు ఇక్కడ పువ్వులు కొనుక్కోరండి. అందరికీ ఇలాగా పసుపు పువ్వుల, ఎరుపు పువ్వుల, ఏయో పువ్వులు ఉంటాయి. మందార పువ్వులు కానీ మరి ఏ పువ్వులన్నా. ఇదైతే చక్కగా ఎంత బాగానో. ఇది మా అమ్మ ఉన్నప్పుడే వేసారేమే పార్వతి, మా అమ్మగారు ఉన్నప్పుడేనే ఎత్తా తర్వాత అది మా అమ్మగారు ఉన్నప్పుడు వేసినాయి మందార మొక్కలు. అయితే మా మరదల పోసి ఇస్తుందండి, పూజ చేస్తారు కదా మీరు. నిత్య పూజలని తెలుసండి వారికి. మరి ఇలాంటి లక్షవారం శుక్రవారం కూడా అమ్మవారికి 108 పువ్వులు, ఏ పువ్వులు 108 దొరికినప్పుడు ఆ పువ్వులతో 108 పువ్వులతో పూజ చేసుకుంటానండి నేను. మరి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాగే ఈ పువ్వులే, అంటే అప్పుడే 2 సంవత్సరాల పైన అవుతుంది, కోసుకెళ్ళి చేశాను. మరి ఇప్పుడు కూడా అలా ఒక 108 పువ్వులతో మరి మహాలక్ష్మికి పూజ చేద్దామని చక్కగా కోయిస్తున్నానండి. చూసారు కదా చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇలాంటి 108 ఏంటండి, 1001 పువ్వులు కానీ 1008 పువ్వులు కూడా చేసేయచ్చు. అంటే అన్ని పువ్వులు లభిస్తాయి కాబట్టి మనకి. చూసారు కదా, మొక్క చూస్తే ఆనందం అనిపిస్తుందా? ఇది రబ్బ కూడా బతికిపోతుందా? రబ్బ పెడితే చాలంటండి, బతికిపోద్దంట. అంటే ఒక్కొక్క అంటూ అలా ఉంటుందన్నమాట. చక్కగా ఈ కుండీలో కూడా పెట్టుకోవచ్చండి. ఇన్ని పువ్వులు పూయదు కానీ ఇంత మొక్క అవ్వదు, కానీ మొక్క అయితే అభివృద్ధి అవుతుందండి. మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. మరి చూశారు కదా, చక్కగా అంటే ఆవుని తీయకుండా కోసేటట్టు చూపిస్తున్నాను మీకు. చక్కగా నేనైతే పొడుగు కదండి, అందుతాయి, కోసేస్తాను. మరి చూశారు కదా, ఇలాంటి చెట్టు ఎక్కడైనా మీరు చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.